హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా కమ్యూనిటీలో అయితే మంచిగా కోల్కతా రోల్స్ అని ఒక స్టాల్ పెట్టారండి. నిజంగా బాగా చేస్తుండే కోల్కతా స్టైల్లోనే ఎగ్దమ్ ఆ రోల్స్ చాలా బాగుండే. కాకపోతే ఏంటి అంటే మయోనీస్ వేయలేదనమాట. ఎందుకు వేయలేదు మయోనీస్ అని అడిగితే, అంటే ఎందుకు వేయడం లేదు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అథెంటిక్గా కావాలి అనుకుంటే మయోనీస్ ఉండదు, జస్ట్ ఆ రెడ్ టమాటో సాస్, చిల్లీ సాస్ అంతే వేస్తాము అని చెప్పారనమాట. సో నేనైతే సింగిల్ ఎగ్ తీసుకున్నాను అనమాట. సింగిల్ ఎగ్ చికెన్ రోల్ తీసుకున్నాను. మంచిగా ఇట్లా ఫటాఫట్ చేస్తుండే అండి. ఎంత ఫాస్ట్గా చేసేసిండ్రు అంటే అంత ఫాస్ట్గా చేసేసిండ్రు అన్నట్టు అనిపించింది అనమాట. నేనున్న టైంలోనే దగ్గర ఒక 10 minutesలోనే వాళ్ళు ఒక 30 to 40 రోల్స్ చేశారనమాట. ఒక్కొక్క నిమిషంకి ఒక్కొక్క రోల్ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. సో నేనైతే చికెన్ రోల్ తీసుకున్నాను అన్నాను కదా, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా సేమ్ తీసుకున్నారు. సో మంచిగా సింగిల్ ఎగ్ తోటి ఆమ్లెట్ వేసి పరాటా పైన దానిపైన చికెన్ పెట్టారు. తర్వాత మంచిగా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, ఎంత సన్నగా చాప్ చేశారంటే ఆనియన్స్ అబ్బా అనిపించింది అనమాట. నాకు తెలిసి ఒక 2 ఆనియన్స్ ఒక 20 మెంబర్స్కి వేస్తున్నట్టు ఉన్నారు. అంత సన్నగా అయితే ఆనియన్స్ని చాప్ చేశారు. తర్వాత మంచిగా ఆనియన్ స్లైసెస్ కూడా దాని మీద పెట్టేశారు. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం టమాటో సాస్ కూడా వేసి, కొత్తిమీర వేసి, కొంచెం నిమ్మకాయ కూడా వేశారు. ఏంటో నిమ్మకాయ వేయడం నేను ఫస్ట్ టైం చూసాను. అసలు ఎప్పుడు రోల్స్లో నిమ్మకాయ వేయడం చూడలేదంటే. మనకు దొరికే టిప్సీ ఫ్రాంకీస్ అందులో నిమ్మకాయ వేయరు. తర్వాత వాళ్ళదేంటో వాళ్ళ స్పెషల్ మసాలా అంట, ఆ మసాలా వేసి ఈ సాసెస్ వేసి ప్యాక్ చేసి ఇచ్చారు. ఈచ్ రోల్ నాకు 200 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట. కొంచెం అంటే కమ్యూనిటీలో పెట్టారు, వీళ్ళు కమ్యూనిటీ వాళ్ళకి కూడా పే చేయాలి కనుక కొంచెం ఆ ప్రైజెస్ ఉంటాయి. బయట అయితే ఇంత కాస్ట్లీ ఉండదు అని చెప్పారు. బట్ చాలా బాగా చేశారు, నీట్గానే చేశారు అన్నట్టయితే అనిపించింది అనమాట. రెగ్యులర్గా వాళ్ళ హ్యాండ్స్ కూడా వాష్ చేసుకుంటూ ఉన్నారు. చూసాం, అది కూడా చూసే తీసుకున్నాను అనమాట. టక్కా చేశారండి. అది వేడిగా ఉన్నా కూడా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే గ్లౌజెస్ వేసుకుంటే ప్లాస్టిక్కే అంటుతుంది మేడం, దానికంటే మేము రెగ్యులర్గా హ్యాండ్స్